వెల్కమ్ టు కీటాక్స్. ఒంటరిగా ఉండటం, ఒంటరిగా విజయం సాధించటం, బలానికి పరాక్రమానికి నిదర్శనంగా నిలవటం అనేవి విజయాలు వరిస్తున్నప్పుడు కలిసి వచ్చే కాలంలోనూ స్పెషాలిటీస్గా కనపడతాయి ఇవన్నీ. కానీ ఒకసారి కాలం ఎదురు తిరిగితే, పరాజయాలు పలకరిస్తే అప్పటి వరకు స్పెషాలిటీగా కనిపించినవే ఛాలెంజెస్గా మారిపోతాయి, లిమిటేషన్స్గా కనపడతాయి. మరి అలాంటి లిమిటేషన్స్ని దాటి మళ్ళీ రిడమ్షన్ అనే స్థాయిని అందుకోవటం ఎలా, రిజనవేట్ కావడం ఎలా, ఇలాంటి రిడమ్షన్ని చేతల్లో చూపించే ఒక సక్సెస్ఫుల్ న్యాచురల్ స్టోరీ గురించి నేను మీకు చెప్పబోతున్నా. దిస్ ఈజ్ కీటాక్స్. ఆకాశంలో చాలా రకాల పక్షులు గుంపులుగా ఎగురుతాయి. కాకులు లాంటివి కూడా గుంపులుగానే తిరుగుతాయి. కానీ ఒంటరిగా ఎగురుతూ ఈ ఆకాశాన్ని నేను శాసిస్తా అంటూ బలాన్ని పరాక్రమాన్ని చూపిస్తున్నట్టుగా కనిపించే పక్షి గరుడ. మనం వాడుక భాషలో చెప్పాలంటే గద్ద. ఈ గద్ద స్పెషాలిటీ ఏంటో తెలుసా? పక్షులన్నీ ఒక కొంత ఎత్తు వరకు మాత్రమే యావరేజ్ని ఎగరగలిగితే ఈ గద్ద తలుచుకుంటే వర్షాన్ని కురిపిస్తున్న మేఘాన్ని దాటి ఇది ఎగరగలదు. ఆ వర్షాన్ని తట్టుకోవడానికి ఇది ఏ చెట్టు మీద ఆగాల్సిన అవసరంలా. దీని శక్తి కెపాసిటీ ఎంత అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. వేటాడడంలో కానీ, దూరదృష్టి విషయంలో కానీ, నిశితంగా ఆహారం భూమి మీద ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిసి పట్టుకోవడంలో కానీ, ఒకసారి గురి పెడితే బెసక్కుండా టార్గెట్ని చేజ్ చేయడంలో కానీ ఈ గద్ద స్పెషాలిటీనే వేరు. అందుకోసమే గరుడ అనేది మనకు పురాణంలో కూడా ప్రత్యేకంగా కనపడుతుంది. మనకి పక్షుల్లో మ్యాచ్లెస్గా వన్ అండ్ ఓన్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది గుంపులుగా ఉండదు, ఒక్కటే ఉంటుంది. బలానికైనా, పోరాటానికైనా, సర్వైవల్కైనా, శక్తికైనా సరే ఇది సింబల్ అనిపిస్తుంది. ఇదంతా కాలం అనుకూలించినప్పుడు గడ్డు పరిస్థితులు ఎలా వస్తాయో తెలుసా? ఏజ్ దాటుతున్న కొద్దీ వస్తాయి. ఈ గరుడు పక్షి గరిష్టంగా 70 ఏళ్ల వరకు బతుకుతుంది. ఒక 20-25 ఏళ్ళు పోయిన తర్వాత ఒక మంచి వయసు దాటుతూ ఉన్న టైంలో దీనికి రెక్కల్లో బరువు పెరుగుతుంది, ముక్కు వంకర తిరుగుతుంది, అలాగే గోళ్ళు కూడా పొడవుగా పెరిగిపోతాయి. దానివల్ల లిమిటేషన్స్ 1 by 1 రావడం మొదలవుతాయి. దీనికి తోడు ఇదే టైంలో చూపు కూడా మందగిస్తుంది. అంటే అప్పటి వరకు ఒంటరిగా వేటాడుతూ ఆకాశాన్ని శాసిస్తున్నట్టుగా కనిపించి ఎగరడానికి కూడా ఇబ్బంది పడుతుంది. మరి చుట్టూ ఉన్నవాళ్ళు దీని సిచ్యువేషన్ చూసి దీనికి బలే అయింది అన్నట్టుగా కనిపిస్తుంది నేచర్ అంతా. కానీ ఇలాంటి పరిస్థితుల్ని ఎలా దాటుతుందో తెలిస్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి. గూస్ బంప్స్ అంటామే, అవి వచ్చి తీరతాయి. ఎస్, ఇలాంటి గడ్డుకాలం వచ్చినప్పుడు ఈగిల్ ఎవరికి మొరపెట్టుకోదు, ఎవరిని సాయం చేయమని అడగదు, నాకు ఆహారం తెచ్చిపెట్టండి అని దేబరించదు. ఎత్తైన కొనకి, పర్వత శిఖరానికి వెళ్ళి ఒక కార్నర్లో ఇది నా ప్లేస్ అని సెటిల్ అవుతుంది. అయ్యి మొదట ముక్కుని మళ్ళీ సూదంటి రాయిలాగా ఒక రాయికేసి బరికి సిద్ధం చేసుకుంటుంది. ఆ సిద్ధమైన ముక్కుతో కాళ్ళకి పెరిగిపోయిన గోళ్ళని చిన్నవిగా కట్ చేసుకోవడం మొదలు పెడుతుంది. 1 by 1 గోళ్ళు పదును తేరిన తర్వాత ఆ గోళ్లతో తన రెక్కల్ని తానే గీరుకుంటూ బరువు తగ్గించుకోవడానికి, కొన్ని ఈకలు రాలిపోవడానికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని ప్రయోగిస్తుంది. ఇదంతా అయిన తర్వాత చూపు ఆల్రెడీ మందగించింది కదా, ఆ కంటి మీద వచ్చిన పొరని కూడా ఈ సూదంటు గోరుతోనే అది పెకలించుకొని బరువు తగ్గి మళ్ళీ షార్పెన్ అయిన చూపు గోళ్లతో ఎస్ ఐ ఆమ్ రెడీ అని వేటకు బయలుదేరుతుంది. కాలం మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా దాని పదును, వేగం, శక్తి అన్నీ ఒక్కసారిగా రిజనవేట్ అవుతాయి. దాన్నే రిడమ్షన్ అంటారు. మళ్ళీ నేను వచ్చేసా నిన్ను శాసించడానికి అని ఆకాశంలో ఎగురుతుంది గద్ద. మన చుట్టూ కనిపించే కొందరు మనుషులు కూడా ఇంతే. ఒక్కసారి పడితేనో, ఒక్కసారి ఓడితేనో, లేదంటే పరిస్థితులు అనుకూలించకపోతేనో, డీలా పడినట్టుగా అనిపిస్తేనో, నెవర్ ఎవర్ రైట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే ఈగిల్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లేచి నిలబడి మళ్ళీ శాసించడానికి సిద్ధమవుతారు. ఇది ఈగిల్ సాక్షిగా ప్రకృతి చూపిస్తున్న వాస్తవ నిదర్శనం. దిస్ ఈజ్ కీటాక్స్.